ఈసెట్ నిర్వహణలో జేఎన్టీయూ ఘోరంగా విఫలమైంది. మొదటిసారి జరిపిన ఆన్లైన్ ఎగ్జామ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ట్రిపుల్ ఈ విభాగం విద్యార్థులకు చుక్కలు చూపించారు. సాయంత్రం 5 గంటలకు పూర్తి కావాల్సిన పరీక్ష రాత్రి 9 వరకు కొనసాగడంతో ఉసూరుమన్నారు స్టూడెంట్స్. అన్ని పోటీ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఈసెట్ ను కూడా తొలిసారి ఆన్లైన్లో జరపాలని తెలంగాణ సర్కార్ భావించింది. పోటీ పరీక్షల నిర్వహణలో అనుభవం ఉన్న జేఎన్టీయూ హైదరాబాద్ కు బాధ్యతలు అప్పగించింది. కానీ సీన్ చూస్తే రివర్స్ అయింది. ఈసెట్ నిర్వహణ జేఎన్టీయూతో పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చింది. మిగతా విభాగాల పరీక్షలు సజావుగా జరిగినా ట్రిపుల్ ఈ విభాగంలో మాత్రం విద్యార్థులకు చుక్కలు కల్పించాయి. ఈసెట్ కు హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లో 80 సెంటర్లను కేటాయించారు. అన్ని సెంటర్లలో సాంకేతిక సమస్యతో ట్రిపుల్ ఈ పేపర్ ఓపెన్ కాలేదు. ఈసెట్ నుంచి మాకు యాక్చువల్గా 2ంటికి స్టార్ట్ కావాల్సిన ఎగ్జామ్ ఇక్కడ 6 గంటలకు స్టార్ట్ అయింది. ఎందుకంటే అది సర్వర్ ప్రాబ్లం అనేది చెప్పారు. చాలాసేపు మేము ఇబ్బంది పడ్డాం. ఈ ఎండకి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష సాంకేతిక సమస్యతో సాయంత్రం 5:30కు మొదలైంది. అప్పుడు కూడా సర్వర్ షట్ డౌన్ కావడంతో విద్యార్థులు నానా పాట్లు పడ్డారు. చివరకు ఏదోలా తిప్పలు పడి పరీక్షను మమా అనిపించారు. వాళ్లు తిరిగి వచ్చేసరికి రాత్రి 9 అయింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థుల్ని రాత్రి వరకు లోపలే ఉంచడం ఏంటని పేరెంట్స్ నిలదీశారు. కనీసం మానవత్వం కూడా లేకుండా టాయిలెట్, వాటర్ లాంటి అవసరాలు కూడా తీర్చుకోనివ్వలేదని మండిపడ్డారు. 2 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ కొరకు 12:30కి అలౌ చేశారండి. 1 నిమిషం లేట్ అయితే పిల్లల్ని వేల మంది పిల్లలు అనేక ఎగ్జామ్స్ రాయకుండా తిప్పి పంపే ప్రభుత్వం ఇట్లా గంటలు ఒక పూట 3-4 గంటలు లేట్ చేసి పరీక్ష లేట్ కావడానికి కారణం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం వైఫల్యం చెందినట్టుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎండల్లో పిల్లలకు కనీసం మంచినీళ్ళు కూడా మేము పంపించుకునే పరిస్థితి లేదు. ఎంత జరిగినా ఈసెట్ పరీక్ష సమస్యపై జేఎన్టీయూ నోరు మెదపలేదు. పరీక్షా కేంద్రాల నిర్వాహకులు మాత్రం టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. తమకు సంబంధం లేదంటున్నారు.